కుట్ర. ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ప్లీజ్ వినండి. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో, ఏమి చేశారో మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత 48 గంటలు ఈ హైదరాబాద్ లో రాజకీయాలు నడుస్తున్నాయి, తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో, ఉద్యమం చేసినామంటున్నారో, ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? కల్వకుంట్ల కవిత ఎక్కడుంది? 20 రోజులైంది. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని నువ్వు మరో ఉద్యమం చేస్తారంటున్నావు. కల్వకుంట్ల కవిత గారు, ఇవాళ రేవతి గారు మహిళ, ఒక సామాజిక వర్గము, ఆర్యవైశ్య, నెలకి 15-20 వేలు వచ్చే కుటుంబం, ఆమెను పరామర్శించడానికి పోలేదు. ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో నెత్తిమిన్నో కాదు, బతుకు అమ్మా అని మీరు కిడ్స్ ముందర బతుకమ్మ ఆడాలి. బతుకమ్మ అక్కడ ఆడితే తెలంగాణ తల్లి దీవెనలతోటి ఆ బాలుడు బయటకు వస్తాడు. అది స్టోరీ. 11 మంది 12 మంది ఒక కుటుంబంలో కోల్పోతే వచ్చే వాళ్ళు బతుకుతారు అని చెప్పి పెట్టిన పేరే బతుకు అమ్మా. వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ఈ కల్వకుంట్ల కవిత బతుకమ్మని ఒక ఫ్యాషన్ గా తయారు చేసి పెట్టి 10 కోట్లు 10 సంవత్సరాలు అంటే 10 × 10 100 కోట్లు ఒక స్కామ్ చేసిండ్రు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, హైదరాబాద్లో మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ఈ బతుకమ్మని పండుగని ఒక అపహాస్యం చేశారు. ఇవాళ ఆడవలసింది కిమ్స్ ముందల ఆ బాబుని రక్షించాలని. ఇది స్టోరీ. దిస్ ఈజ్ ద రియల్ థింగ్. బతుకు అమ్మా, ఆ బాలుని బతికించాలని. కానీ వీళ్ళకి మనకి ఆ బాలుడి చావు బతుకులొద్దో, ఆ మహిళ గురించి వద్దో, రాజకీయాలు కావాలి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మీరు రాజకీయాలు చేశారు, 1000 మంది యువకుల్ని పొట్టన పెట్టుకున్నారు. తీరా చూస్తే మీ అయ్యకి గౌరవం ఇస్తారు. చావు దానికి చావు నోట్లోకి పోయి వచ్చిండట. అసలు చావుకు నోరుంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఇంటలెక్చువల్, ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. చావుకు నోరుంటుందా? వాట్ నాన్ సెన్స్ వీళ్ళు మాట్లాడేది. అడిగేవాడు లేడని చెప్పి ఆ రోజు ఎవడు నాలాంటి వాడు మాట్లాడితే ఇంకెవడు మాట్లాడితే నువ్వు ఆంధ్ర తోత్తువి, తెలంగాణ ద్రోవి అన్నారు. ఇవాళ మీరెవరు? మీరు ఆ కుటుంబాన్ని దగ్గరికి పోలేదు, కిమ్స్ దగ్గరికి పోలేదు. పైపెచ్చు ఆయనకు ఒక నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెడతాడు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా కేటీఆర్కి? కామన్ సెన్స్ ఉన్నోడు. తొక్కిసాట్లు ఒక మహిళ, తెలంగాణ మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోతూ కూడా ఇలా పట్టేసింది. నేను చనిపోయినా పర్లేదు, నా కొడుకు బతకాలి అని చెప్పి ఆమె ప్రాణాలు పోయినా ఆ బాబు ఇవాళ చావు బతుకులో ఉందంటే ఆ బలమంతా తొక్కిన వాళ్ళందరూ ఈమెను తొక్కేసిండ్రు. ఇది జరిగింది అక్కడ. కాబట్టి నా దగ్గర టోటల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మేము కేసుని 3 వారాల నుంచి పర్సీవ్ చేస్తున్నా. ఇవాళ వీళ్ళు రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. హరీష్ రావు చెప్తాడు ఏమని, మీరు అల్లు అరవింద్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ పోతుంది, బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటది, రేవంత్ రెడ్డి గారు అనే ఉచిత సలహావుడు పడేస్తున్నాడు. అరే బాబు, నువ్వు ఎవడివిరా భయ్? అదే కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దాని తర్వాత మీరు రాజకీయాలు చేసిండ్రు. నువ్వు ఆ రోజు అగ్గిపెట్టె లేకుండానేమో కిరోసిన్ పోసుకొని అక్కడ మా బిడ్డ, నల్గొండ బిడ్డ
బీసీ బిడ్డ శ్రీకాంతాచారిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఈ అగ్గిపెట్టి డ్రామా ఆడినాడు. అరే బ్రాండ్ హైదరాబాదు, బ్రాండ్ తెలంగాణ మళ్ళీ అంతర్జాతీయంగా పోతుందని సిద్దిపేటలో నువ్వు డ్రామా ఆడతావు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది, ఆయనని స్టేట్ ప్రాసిక్యూట్ చేస్తుంది అంటేనేమో వద్దో చెయ్యొద్దో. ఎందుకు రీజన్ చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవిత, ఇంకా మేమే మేధావులం, ఇంకా తెలంగాణ మాకన్నా చదువుకున్నోడు లేడు అని మాట్లాడి సెంటిమెంట్ లేపి ఒక 10 సంవత్సరాలేమో ఉద్యమ టైం అని చెప్పి మొత్తం ఓయూ బ్రాండ్ని దెబ్బతీసి ఒక 10 సంవత్సరాలేమో ఇది గడిల పాలనని తీసుకొచ్చి బంగారు తెలంగాణ ఏదేదో మాట్లాడి ఇవాళ ప్రజలు మేలుకొని ఒక ఆలోచన విధానంగా వాళ్ళని ఇంటికి పంపిస్తే మళ్ళీ కూలదోస్తామని ఎంత రిజల్ట్స్ వచ్చి వారం రోజులు కాలే ప్రమాణ స్వీకారం కాక డిసెంబర్ కూడా పోయిన డిసెంబర్ ఇదే ఇంకా మేము 30 రోజులు ఈ ప్రభుత్వానికి కూలుస్తాం 60 రోజులు అని. అరే ఓపిక ఉండదా 10 సంవత్సరాలు? ఇప్పుడు చూడండి రాహుల్ గాంధీ గారు ఎంత విజ్ఞతతోటి 2014 నుంచి 19 నుంచి 24లో కూడా వాళ్ళు ఎన్నడూ మేము ఈ ప్రభుత్వానికి కూలో చూస్తాం, ఆ ప్రభుత్వానికి కూలో చూస్తాం అని చెప్పలేదే. మీరు వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం ఇంట్లో పడుకోలేరా? రండి ఉద్యమం చేద్దాం, రేవతి కుటుంబానికి కంప్లీట్ జస్టిస్ చేద్దాం. రండి కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత గారు రండి న్యాయం బట్టి. నేనెట్లయితే ఇంప్లీడ్ అయినానో మీరు కూడా రండి. కానీ మీకు అయ్యొద్దో, తెలంగాణ బతుకులొద్దో, తెలంగాణ ప్రజల బాగోగులొద్దో, మీకు ఎప్పుడు రాజకీయాలు కావాలి. రాజకీయాలకి ఏంది? డబ్బులు వస్తాయి. మీ ఇంట్లో పొయ్యి నడవాలి. పొయ్యి ఎట్లా నడవాలి అంటే ఈ ఒకటి బీజేపీతో టైఅప్ కావాలి, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ఆంధ్ర పాలకులతో టైఅప్ కావాలి. ఇవాళ క్లియర్, వీళ్ళకి నరేందర్ దామోదర్ దాస్ మోడీ, అమిత్ షా అండదండలతోటే ఇవాళ ఎవరు పోలేదు, కిమ్స్కు పోలేదు, భాస్కర్ దగ్గరికి పోలేదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి. సో మై రివిలేషన్ అండ్ ద సెన్సేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 48 అవర్స్. మనం అందరం రేపటి నుంచి క్రిస్మస్ పండుగలకు వెళ్తాము, న్యూ ఇయర్కి వెళ్తాము. అక్కడ అండర్ గ్రౌండ్ గా బ్యాక్గ్రౌండ్ ఛానల్స్ నడుస్తున్నాయి. 48 గంటల్లో ఈ ప్రభుత్వము ఏదో ఒక అల్లకల్లోలం చేసి మొన్న చేశారు ఓయూజేఏసీ అని, వాళ్ళు ఇంటి మీద దాడి అని. అది రాంగ్. ఓయూజేఏసీ చేయలే. వాళ్ళే డ్రామా ఆడి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అనే కుట్ర. అల్లు అర్జున్ ని రక్షించడం ఒకటి, తర్వాత కేటీఆర్ ని రక్షించుకోవటం. ఇప్పుడు అతను కూడా కోర్టు ఆర్డర్ మీద ఉన్నాడు. 27 నాడు మేము కేసు వింటాము, 30వ తారీఖు కనుక నాట్ టు అరెస్ట్ అనే ఒక లైన్ మీద ఉన్నాడు. ఎప్పుడైతే 30వ తారీఖు వస్తుందో తీసుకుపోయి 31కో 1వ తారీఖు జైల్లో పడేస్తారని భయం. సో కేసీఆర్ అతను ఇంకొకడు. ఇప్పుడు అతను ఫామ్ హౌస్ లో ఉండు రెస్ట్ తీసుకుంటున్నాడు, రెస్ట్ మోడ్ లో లేడు. హీఈస్ ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ తెలంగాణ. తెలంగాణ పాలిటిక్స్ లో ఎవరన్నా ఉన్నారు అంటే కనిపించకుండా సైలెంట్ స్ట్రాటజీగా ఆయన పనులను చేసుకుంటున్నాడు. నాకున్న సమాచారం ప్రకారము బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడితే వాళ్ళని ఎలా కొనాలి, వాళ్ళని ఎలా తీసుకురావాలి, ఎవరు ఏంది అనే ఒక సర్చ్, ఒక కొనుక్కోవటానికి దుకాణం ఓపెన్ చేసి పెట్టారు. వాళ్ళకి నథింగ్. 20 కోట్లు పర్ పర్సన్ ఇచ్చేస్తే 200 కోట్లు 250 కోట్లు మావి కావనుకుంటే అల్లు అర్జున్ బయటపడతాడు, కేటీఆర్ బయటపడతాడు, కేసీఆర్ బయటపడతాడు. మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎట్లయితే పక్క రాష్ట్రంలో కూటమి ఉందో మళ్ళీ అందరూ ఒకటైతారు. అక్కడ ఆల్రెడీ బీజేపీ టీడీపీ ఏదైతే అనుకోకుండా అక్కడ జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో అట్లా ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దీనికి కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వీళ్ళ పైన హైకమాండ్ బిగ్ బాస్ ఈజ్ నరేందర్ దామోదర్ దాస్ మోడీ అండ్ అమిత్ షా. ఇక్కడ వీళ్ళు ఈ తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేయ్యాల. సంజా థియేటర్ ఎక్కడుంది? సికింద్రాబాద్ ఉంది. సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి.
యూనియన్ మినిస్టర్ ఎదలేదు. నేనేమో మూసీలో పడుకుంటాను, మూసీలో స్నానం చేస్తాను, మూసీలో మునుగుతానేమో డ్రామా చేసినావు. కానీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళటానికేమో నీకు మనసు ఒప్పట్లేదు. కిమ్స్కి మొన్న పోయిండు ఎవరు, మన బండి సంజయ్. ఎన్నడు పోయినావు నువ్వు? ఎందుకు పోయినావు అంటే ఆయన మీద కూడా కేసు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఒకటి లోపడేస్తారని. ఇప్పుడు 2025 ఈజ్ రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం మొత్తాన్ని ఒకరిని లోపడేయాలని. ఇప్పుడు ఆయనది కూడా 2-3 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇది రివ్యూకి వస్తాయి. సో బెయిల్లో ఉన్నాడు అతను అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు. లక్ష్మణ్ గారు ఆయన ఎక్కడ అసలు తెలంగాణ రాజకీయాలు వదిలేసిండు, ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకి గెలిచినోడు. ఇవాళ వచ్చి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తావు, సినిమా ఇండస్ట్రీ మీద నీ ప్రతాపం ఏంటిది, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. లక్ష్మణ్ గారు మీరంటే గౌరవము, కానీ మీరు అన్వాంటెడ్ గా ఈ సబ్జెక్ట్ లోకి రాకండి. వస్తే చిత్తశుద్ధితోటి బయటపడండి. వాళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు ఇప్పటిదాకా. ఈ 2 వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదాకా పొలిటికల్ కాంట్రవర్సీ ఈజ్ గోయింగ్ ఆన్. రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ, కుట్ర కోణం జరుగుతుంది. రాజకీయ కుట్రాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అందరమేమో పండుగ మోడ్లో ఉంటాము. మళ్ళీ 1వ తారీఖు దాకా వీళ్ళు ఈ గవర్నమెంట్ని కూలదోయడానికి రెడీగా ఉన్నారు.